హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అత్యాధునిక రక్షణ వ్యవస్థ S-400లను భారత్కు అందజేయడంలో మరింత ఆలస్యం కానుందని రష్యా చెప్పినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం 5 వ్యవస్థలను అందజేయాల్సి ఉంది. యుక్రెయిన్తో సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు అందాల్సిన 2 వ్యవస్థలను 2026 మూడో త్రైమాసికం నాటికి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయగలవు. భారత్ 2018లో 5 ఆర్డర్ చేయగా ఇప్పటి వరకు 3 రెజిమెంట్లు S-400లు చేరుకున్నాయి. ఈ డీల్ విలువ 35,000 కోట్లు. వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. పాక్ చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు. వీటితో పాటు భారత దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థల కోసం ప్రయత్నాలు చేపట్టారు. వీటిలో ఆకాష్, స్పైడర్ క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అవి 2 సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాయి. అయితే దీని స్థానంలో మరో శక్తివంత ఫైటర్ విమానం కొనేందుకు భారత్ సిద్ధమైంది. దీని పేరు F-35 ఫైటర్ జెట్. దీనిని గ్రౌండ్ మరియు ఎయిర్ 2 ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. శత్రువుల జాడలను గుర్తించేందుకు F-35 ఫైటర్ జెట్ను వివిధ రకాలలో గస్తీకి వినియోగించవచ్చు. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఈ F-35 ఫైటర్ జెట్ను ఆవిష్కరించింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో సింగిల్ ఇంజన్ కలదు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా దీన్ని వినియోగించవచ్చు. శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రాడార్ సాంకేతికతను పసిగట్టే విధంగా దీన్ని రూపొందించారు. పైలట్ హెల్మెట్ మీద ఒక కెమెరా అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ను నడుపుతూనే చుట్టూ అంశాలను గమనించవచ్చు. అంతేకాకుండా శత్రువుల దాడి నుంచి ఎంతో సులభంగా తప్పించుకునే వీలుంది. ఇండియా రష్యాతో చేతులు కలిపి 5వ తరానికి చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ను రూపొందిస్తోంది. రానున్న కాలంలో ఈ పథకం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్నట్లు తెలిపింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తే ఇండియా అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో మరింత శక్తివంతంగా మారనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.